కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ రేస్ కు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ, బహిరంగ విచారణ కొనసాగుతుంది. ఈరోజు బహిరంగ విచారణకు ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. ప్రస్తుతం కోదండరాం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, కమిషన్కి ఇప్పటికే ఒక అఫిడవిట్ రాశారు, దానికి అనుబంధంగా ఒక లేఖ రాశారు. ఈరోజు వాళ్ళని కలిశారు, ఏం చెప్పారు వాళ్ళకి? ప్రధానంగా ఇవాళ కలవటంలో ఉద్దేశం ఏంటంటే, మేము కొంత లేటుగా అఫిడవిట్ను ఇవ్వటం జరిగింది కాబట్టి వారు మరొకసారి మా ఉత్తరమేనా కాదా అని ధృవపరుచుకున్నాక మీరు చెప్పదలుచుకున్నవన్నీ లేఖలో ఉన్నాయి కదా అని అడిగారు. అన్ని లేఖలో పొందుపరిచినాం, అవన్నీ వాస్తవాలే అని చెప్పిన తర్వాత దాన్ని స్వీకరించి వాళ్ళ పరిశీలనలోకి తీసుకున్నారు. దాన్ని ప్రధానంగా మేము చెప్పింది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ఒరిజినల్గా డిజైన్ చేసినప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి అక్కడి నుంచి నీళ్లు తోడుకోవాల్సి ఉండేది. కానీ తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి నీళ్లు తోడుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టును మరి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రీఇంజనీరింగ్ పేరుతో దాన్ని మార్చింది. రీఇంజనీరింగ్ పేరుతో వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఆ ప్రాజెక్టును మార్చి వాళ్ళు అక్కడి నుంచి దాన్ని కింద కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులుగా మార్చారు. వాస్తవానికి ఏంటంటే, ఈ ఇంజనీర్లు ఇది సమర్థించలేదు. తుమ్మిడిహెట్టినే మనం ఉపయోగించుకోవాలి, ఆ పద్ధతి అదే మనకు ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళు సూచన చేసిండ్రు. అది కూడా మేము లెటర్లో ప్రస్తావించడం జరిగింది. అది పోను ఇవాళ జరిగిన రెండవది. నేను వాస్తవానికి ఇందులో రాయలేదు. తర్వాత మాకు అందిన సమాచారం ప్రకారం సిడబ్ల్యూసి కూడా మేడిగడ్డ పనికిరాదు, అక్కడ మీరు నిర్మాణం చేయకూడదు, ఆ స్థలం పనికిరాదనే మాట కూడా వాళ్ళు అన్నారు. కాకపోతే ఏంటంటే, అధికారికంగా మనకు ఆ సమాచారం తెలియలేదు. అనాధికారికంగా వాళ్ళు మనకు చెప్పిన దాని ప్రకారం అది పనికిరాదు, ఆ సైటే పనికిరాదు. ఆ పనికిరాని సైట్లో మనం చేరి వాళ్ళు నిర్మాణం చేయటం జరిగింది. అట్లా నిర్మాణం చేయటం ఇవాళ వాస్తవానికి ఏంటంటే, దాన్ని బ్యారేజ్ అనుకున్నారు. బ్యారేజ్ అనుకొని దాన్ని చివరికి డ్యామ్ లాగా మార్చటం జరిగింది. ఎందుకంటే నీళ్ళల్లో నిలువ ఉంటే తప్ప, వరద ముగిసిన తర్వాత తప్ప తోడుకోవటం కుదరదు. కాబట్టి దాన్ని డ్యామ్గా మార్చిండ్రు. ఆ డ్యామ్గా మార్చడంతో టెక్నికల్గా చాలా సమస్యలు తలెత్తినాయి. దానికి తోడు నాణ్యతా ప్రమాణాలను పాటించలేదు, డిజైన్ లోపాలు ఉన్నాయని వాళ్ళు అటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ, మన దగ్గర విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కానీ అందరూ కూడా దాన్ని పేర్కొనటం జరిగింది. ఆ లోపాలు ఒకవైపు పైసలు ఖర్చు అయినాయి, దాని నిర్వహణ ఖర్చు పెరిగింది, పైగా వాటి వల్ల మనకు ప్రయోజనము దక్కలేదు. ఈ విషయాన్నే మరి దాంట్లో పేర్కొనటం జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి గురించే మనం ఆలోచన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఎల్లంపల్లికి దిగువన ఉన్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఇప్పుడు తప్ప మనకి ఇంకొక మార్గం లేదు. ఇప్పటికీ కేసీఆర్ ఒకసారి రీడిజైన్ చేశారు, మీరు మళ్ళీ దాన్ని రీడిజైన్ చేయాలని ప్రపోజ్ చేస్తున్నారు. ఒరిజినల్ డిజైన్ ప్రకారం కట్టడమే ఉపయోగకరం. ఎందుకంటే ఎత్తు ఒకే స్థాయిలో ఉంది, దానికి నుంచి నీళ్ళ లిఫ్ట్కి అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. మళ్ళీ మనం ఈ కాళేశ్వరాన్ని పునరుద్ధరించడం అయితే సాధ్యం కాదు, అది పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది. కాబట్టి దాన్ని అక్కడ మనం నిర్మాణం చేయగలిగితే, గతంలోనే కాలువల మీద ఖర్చు చేసిండ్రు 9,000 కోట్లు, 8,000 పైబడి ఖర్చు అయిందాడ. ఆ ఖర్చును మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు దిగువన ఉన్న రిజర్వాయర్లను కూడా ఉపయోగించుకోవటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి అక్కడ నిర్మాణం చేయాలని సూచన చేసి ప్రభుత్వం దగ్గర ఈ ప్రపోజల్ ఏమన్నా పెట్టారా? వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి సార్? అంటే ఆల్రెడీ ఇంజనీర్లు తుమ్మిడిహెట్టికి దిగువన 6 కిలోమీటర్ల దిగువన ఆడ ఇట్లా బాగా నది గర్భంలో రాతి పునాది ఉంది. రాతి పునాది అంటే అక్కడ రాయి ఉంది, ఆ రాయి మీద కట్టుకుంటే మనకు కొంత భద్రత కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు ఆలోచించవచ్చు అనే మాట అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా ఉంది, వాళ్ళు కూడా ఇంకేం నిర్ణయం తీసుకోలేదు. ఒక మాట అట్లాంటి ఆలోచన చేయవలసి ఉంటుందని ఇంజనీర్లు కూడా ఈ మధ్యన మళ్ళీ దాన్ని పైన
చర్చ చేస్తూ అప్పటి ఆలోచనే కరెక్టు, దానిపైన అవసరమైతే కొంచెం పైకో కిందికో జరిగి మనం నిర్మాణం చేసుకుంటే కావలసిన నీళ్లు తోడుకోవచ్చు అనే అభిప్రాయంతో ఉన్నారు. సార్ మొత్తానికి ఇప్పుడు కేసీఆర్ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కేసీఆర్ మెదడును ఆయన రక్తాన్ని దారబోసి ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, ఇది తెలంగాణకు ఒక ఎసెట్ అని చెప్తా ఉన్నారు. మీరేమో దానిగా అది నిరుపయోగంలో ఉంది కాబట్టి దానికి మళ్ళీ ఈ తుమ్మిడిహట్టి దగ్గర కడితే తప్ప అది ఉపయోగంలోకి రాదు అంటున్నారు. ఇక ప్రభుత్వం కూడా ఏదైనా అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహట్టి దగ్గర మరొకటి కట్టాల్సిన పరిస్థితికే వచ్చేస్తుంది అంటారా? అది వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర ఆలోచన నడుస్తున్నట్టుంది, వాళ్ళు కూడా ఇంకా నిర్ణయానికైతే రాలేదు. కానీ కాళేశ్వరం విషయంలో ఈ నిర్ణయం అనేది ఏదో మనకున్న వ్యక్తిగతమైన ఆలోచన కాదు. ఇది దాదాపు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ విజిలెన్స్ కమిటీ వాళ్ళు కానీ ఇతర నిపుణులు కానీ అది పనికిరాదు అనే మాటే చెప్తా ఉన్నారు. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అయ్యే పని కాదు. పై డ్యామే తుమ్మిడిహట్టి మాత్రమే కాదు, కింద ఉన్న సుందిల్లా అన్నారం కూడా అవి పనికొచ్చే పరిస్థితి లేదు అనే మాటే అందరూ చెప్తా ఉన్నారు. ఇంకా ఈ పరిస్థితులలో మనం ఎల్లంపల్లిని స్థావరంగా చేసుకొని నీళ్లు పంపు చేయాలని కింద పెద్ద ఎత్తున ఒక నిర్మాణం అయితే చేసినాం. ఆ నిర్మాణాలనన్నా సద్వినియోగం చేసుకోవాలంటే మళ్ళీ తుమ్మిడిహట్టికి పోయి నీళ్ళు తెచ్చుకోవటం తప్ప మార్గం లేదు, అనివార్యత అయితే. సార్ గతంలో కేసీఆర్ను విచారణకు రమ్మంటే విద్యుత్కు సంబంధించిన అంశంలో విచారణకు రమ్మంటే విచారణ సంస్థని పైనే అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. రేపో మాపో కాళేశ్వరం విచారణకు కూడా కేసీఆర్ను పిలిచే అవకాశం ఉందని బయట ఒక చర్చ నడుస్తుంది. వస్తారంటారా కేసీఆర్ ఇక్కడికి? రావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. గత ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా జరిగిందో వివరించటం మొదటి బాధ్యత అయితే, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో సూచనలు కూడా చేయాలి కదా. ఆ బాధ్యత నుంచి ఆయన తప్పుకోవటం సరి అయింది కాదు. కాబట్టి తప్పకుండా ఆయన రావాల్సిన అవసరం ఉంది. వస్తే ఆయన బాధ్యత అవుతుంది, అది ఆయన బాధ్యత. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కూడా తెలంగాణలో ఒక పెద్ద వివాదం నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మా పైన కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఆ ఖర్చుకు గవర్నమెంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ప్రొసీజర్ పాటించాలి. ఇక్కడ ఏం జరిగింది? క్యాబినెట్ అనుమతులు లేకుండా సంబంధిత దాంట్లో రకరకాలైన కమిటీలు ఉంటాయి, ఆ కమిటీల అనుమతులు లేకుండా దానికి సరి అయినటువంటి ఒక బిడ్ ఒక పద్ధతి ఉంటుంది కదా, బిడ్డింగ్స్ పిలవటం, అందరినీ అడగటం, తెలుసుకోవటం, అట్లాంటివి ఏవి పాటించకుండానే తొందరపాటున ఈ నిర్ణయం తీసుకున్నారు అని. తొందరపాటు కాదు, తప్పిదం. నియమబద్ధంగా పనిచేయాలి గవర్నమెంట్ అంటేనే. ఆ నియమాలను పక్కన పెట్టి పనిచేసినప్పుడు తప్పనిసరిగా మరి దానిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందులో నేనైతే తప్పు ఉందని నేను అనుకోవటం. సార్ ఫైనల్గా మీ కారుకు సంబంధించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. ప్రభుత్వానికి కోదండరాం దగ్గరైన తర్వాత వెంటనే అతి తక్కువ సమయంలో కారును కొనుక్కున్నారు అని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు చాలా విమర్శలు చేస్తున్నారు. అసలు మీ వెర్షన్ ఏంటి సార్? ఇవాళ కాకపోతే రేపైనా నేను కారు మార్చాలి, ఎందుకంటే ఏ కారుకైనా పరిమితి ఉంటుంది. నేను 2018లో కొన్నా, 6 ఏళ్ళు గడిచింది. అది ఇంకొక 5-6 నెలలు తిప్పొచ్చు దాన్ని. కానీ 5-6 నెలలు తిప్పితే అది ఇంకా నిరుపయోగంగా మారుతుంది, నాకు అది ఇబ్బంది అవుతుంది. అది కాబట్టి ఆ కారును ఏదో ఒక దశలో అమ్మి కొత్తది తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ కౌన్సిల్లో లోన్ ఇస్తారు కాబట్టి లోన్ తీసుకొని కొనుక్కున్నారు. ఇది మొత్తానికి అయితే కాళేశ్వరానికి సంబంధించి నిరుపయోగంగా మారింది కాబట్టి దాన్ని వినియోగంలోకి తీసుకురావాలంటే ఒక ఇంజనీర్లు ఇచ్చినటువంటి సూచనలు ఖచ్చితంగా దాన్ని కన్సిడరేషన్ చేసుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో సిద్ధార్థ.